హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు. ఏంటంటే, మనకసలు ఆల్ నంబర్స్ మొబైల్ నంబర్ ఎందుకుండాలి అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే, చాలామంది అపోహల్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ అపోహలు అనేటివి మీరు పెట్టుకోకండి. ఖచ్చితంగా నా మొబైల్ నంబర్ కూడా ఇదే ఉంది. రకరకాల న్యూమరాలజిస్టులు రకరకాలుగా చెప్తున్నారని విన్నా నేను. ఎందుకంటే చెప్తున్నారు. ఇక్కడ సింపుల్గా చెప్తాను. 0248 అంట 4 చివరి 4 ఇప్పుడు మా నంబర్స్ చూడండి. 5346 ఉంది, 1646 ఉంది, కింద స్క్రోల్ అయ్యే నంబర్స్. ఇంకా నా నంబర్లో కూడా 3266 ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తం కూడా 5346 ఉంటాయి. నా ఫ్యామిలీలో దాదాపు 2 years పైన అయిపోయింది. 2.5 years దగ్గర అవుతుంది మేము వాడబట్టి. మాకు అన్ని సమస్యలు తీరుతూనే వస్తున్నాయి. అంటే 0248 మాత్రం ఉండొద్దంట. నాకు అర్థం కాదు. మా బిజినెస్లు అన్నిటికి కూడా 24 ఎక్కువ ఉంది, 248 మాత్రమే ఉన్నాయి. మా వైఫ్ నంబర్ కూడా 9th ప్లేస్లో 8 ఉంది. ప్రతి ఒక్కటి ఆచితూచి నంబర్ ఇస్తున్నాం. ఇక్కడ అతనికి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో నాకు తెలియదు. ఒక కస్టమర్ అన్నారు, అదంతా కాదండి తీసుకోండి అంటే లాస్ట్ ఎండింగ్ 46 వచ్చే నంబర్ తీసుకున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కాకపోతే ఏంటంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు. వాటన్నిటినీ నమ్మకండి దయచేసి. ఎందుకంటే మీరు చంద్రమౌళి యాదవ్ ఒక 0 నుంచి ఒక 5 రూపాయల భోజనం నుంచి వచ్చి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ వ్యక్తి ఒక స్థాయిలో ఉన్నాడు అంటే ఈ మొబైల్ నంబర్స్. నాకు తర్వాత జియో స్ట్రెస్, ఆర్ఆప్ అవర్స్ అనేటివి తర్వాత వచ్చినాయి అవన్నీ. కానీ ఇక్కడ ఈ మొబైల్ నంబర్స్ వల్లనే ఒక మంచి బిజినెస్ స్థాయిలో ఇప్పుడు మీకు కింద స్క్రోల్ అయ్యే నంబరు 2-3 బిజినెస్లకు ఆ నంబర్ ఉంది. అవి అన్నింటికి దాదాపు చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంచి పవర్స్ ఉన్నాయి ఈ నంబర్స్ వలన. అందుకనే ఈ నంబర్స్ని ఖచ్చితంగా మనం 100% నమ్మాల్సిందే. 100% మాకైతే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ఈ యొక్క నెగటివ్ పవర్స్ నుంచి బయటపడాలి అనుకుంటున్నాం కాబట్టి దీని యొక్క నంబర్స్ యొక్క గుణాలు మనం తెలుసుకోబోయే ముందు మీకు వీటి గురించి క్లియర్ కట్గా చెప్తాను. ఖచ్చితంగా మనందరికీ చాలా బాగుంటుంది. అందుకనే ఒకసారి మనం తెలుసుకోబోయే ముందు నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీకు కూడా ఆ దత్తాత్రేయ స్వామి కృప కలగాలని, అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనందరం ఒక చిన్న చిన్న తప్పులు చేస్తున్నాం. ఎందుకంటే ఏం తప్పులంటే, మన ఇంట్లో బుధుని ఆధిపత్యం లేకపోతే, బుధుడు గనక ఆవాహన లేకపోతే మన పైన కానీ మన ఇంటి పైన కానీ మనం ఏ బిజినెస్లు చేసుకోలేము, ఏ బిజినెస్లో మనం పాల్గొనలేము. దీనికి 2 రకాల ఆన్సర్స్ ఉన్నాయి. మన ఇంట్లో నెగటివ్ స్ట్రెస్ ఉంటే బుధుడు పనిచేయడు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వీళ్ళు నా మనుషులేనా, నా మంచి కోరే వాళ్ళ, నా మంచి కోరని వాళ్ళ అనేది ప్రతిదీ ఆ ప్రాబ్లంని మీ బుధుడు లేకపోతే మన ఒంట్లో కానీ మన ఇంట్లో కానీ లేనప్పుడు, బుధుడి పవర్ లేనప్పుడు చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది మన లైఫ్లో. ఖచ్చితంగా జరిగింది నా లైఫ్లో. అందుకే బుధుని ఆధిపత్యం సంబంధించి నా యొక్క మొబైల్ నంబర్స్లో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రాణించగలుగుతున్నాం. మీ అందరికి కూడా చాలామందికి నేను ఇచ్చాను బుధుని ఆధిపత్యం ఉన్న నంబర్స్. కానీ బుధుడికి కూడా సంబంధించిన మీ ఇంట్లో క్రియేషన్ కానీ నేను చేసిస్తున్నాను. ఎందుకంటే
ఒక నెగటివ్ పవర్ మన ఇంట్లో ఉంది అంటే బుధుడు కాదు కదా, ఏ గ్రహం కూడా పనిచేయదు. అందుకనే ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోవాలి. గ్యారంటీగా మనం సక్సెస్ కావాలంటే బుధుని ఆధిపత్యం మన పైన ఉండాలి. ఈ బుధుని ఆధిపత్యం మన పైన ఉంటే గనక ఖచ్చితంగా అన్ని రకాల డబ్బుకు సంబంధించినవి కానీ ఇవన్నీ వస్తాయి. అలాగే శుక్రుని ఆధిపత్యం కూడా మళ్ళీ మొదలవుతుంది. ఆ తర్వాత బుధుడు ఉంటేనే శుక్రుడు, శుక్రుడు ఉంటేనే ధైర్యం అనేది 9 నంబర్ వస్తుంది. అందుకనే మన యొక్క మొబైల్ నంబర్లో 1 కింగ్ సూర్యుడు, 4 రాహువు. మీరు ఏదన్నా ఎక్కడన్నా ఓడిపోతున్నాం అనుకుంటే 4 ఓడనివ్వడు, 5 బుధుడు. ఖచ్చితంగా మనకు బిజినెస్ కావాలంటే 5 కంపల్సరీ, 6 శుక్రుడు ఖచ్చితంగా, అలాగే 9 ధైర్యశాలి. ఎక్స్ నంబర్ కూడా మనకు ఖచ్చితంగా కావాలి. ఈ క్యారెక్టర్ మీకు చెప్తే కంపల్సరీ అర్థమవుతుంది. రకరకాల మనుషులు రకరకాలుగా దీన్ని ఎక్స్ నంబర్ కింద కౌంట్ చేసుకుంటున్నారు. ఏదైతే వాస్తవం ఉందో అది ఖచ్చితంగా నా కస్టమర్లకు ఇస్తున్నాను. నేను ఎవరికి చెప్పట్లేదు, చెప్పదలుచుకోలేదు. ఈ ఎక్స్ నంబర్ కూడా 100% మనకి 6 నంబర్స్ ఖచ్చితంగా అవసరం కాబట్టి దీన్ని మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు ఆల్ నంబర్స్ మొబైల్ నంబర్ మనకు ఉంటే ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయన్నది తెలుసుకుందాం. తెలుసుకొని ఖచ్చితంగా ముందుకెళ్దాం. దానికన్నా ముందుగా మనకు ఖచ్చితంగా ఒక మంచి పేరు ఉండాలి, మంచి మొబైల్ నంబర్ ఉండాలి, మంచి బిజినెస్ నేమ్ ఉండాలి, మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి. ఈ మ్యారేజ్ డేటు మనకి సెప్టెంబర్ 1వ తారీఖు 2025న మనకు రీమ్యారేజ్ ఉంది. జూలై నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా హెవీ ప్రాబ్లం ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళు ముందు నుంచే ఆ ప్రభావాన్ని మీరు తగ్గించుకోవడానికి ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకోండి. ఆ ప్రాసెస్ చెప్పడానికి మనము ఒక మ్యారేజ్ పద్ధతిలో 3 EMIల పద్ధతిలో పెట్టాము, చూసుకోండి. ఇంతకుముందు జరిగిన మ్యారేజ్ల కన్నా కూడా ఈ మ్యారేజీ అనేది చాలా గ్రాండ్గా నేను ఏర్పాటు చేస్తున్నాను. అందుకనే ఫీజు కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే 2 రోజులు కళ్యాణ మండపం మన చేతిలో ఉండాలి, 2 రోజులు మనకు అవన్నీ కూడా మీకు అకామిడేషన్ కావచ్చు, ఇవన్నీ ఫ్రీ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒక పద్ధతిలో 100%గా మనము సక్సెస్ఫుల్ వేలో మనం ఉండాలి. కాబట్టి ప్లస్ మనకు ఫుడ్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను కళ్యాణ మండపం దగ్గర. ఇంతకుముందు వాళ్ళకి కళ్యాణ మండపం దగ్గర ఫుడ్ అవైలబుల్ లేకుండా ఉన్నది. మీరున్న ఒక 2 days కంపల్సరీ, సెప్టెంబర్ 1వ తారీఖు మ్యారేజ్ అవుతుంది కాబట్టి 30 సెప్టెంబర్ 31వ తారీఖు అంటే ఆగస్టు 29 ప్లస్ 30, ఆ 2 రోజులు మనకు రూమ్ ఫెసిలిటీ ఉంటుంది. ఆగస్టు 1 వరకు దాదాపు 10 వరకు మనకు రూమ్ అవైలబుల్ ఇవన్నీ ఉంటాయి. 29, 30, ఫస్ట్ రోజు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండి మనకి మీకు భోజన ఏర్పాట్లతో పాటు అకామిడేషన్తో పాటు ఇవన్నీ కూడా ఫ్రీ ఉన్నందుకు నేను ఆ ఫీజు అంతా కూడా అందులోనే మెన్షన్ చేసి విత్ పంతులు గారికి కావచ్చు, హోమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ యొక్క ఫీజులో నేను కవర్ చేసి, ఎందుకంటే చాలా గ్రాండ్గా జరగబోతుంది, మీరే చూస్తారు. ఇంకొక విషయం ఏంటంటే కనీసము మీరు ఇద్దరైనా రావచ్చు, మీ ఇష్టము. లేదు అంటే కనీసము ఒక మీ ఎవరైనా సంబంధించిన బంధువులు, అత్తమామలు కావచ్చు, అమ్మ నాన్నలు కావచ్చు కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం అందరూ అడిగారు, సార్ తెచ్చుకోవచ్చా అది ఇది అని. అంటే తెచ్చుకోమని చెప్పాను. కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమంది తెచ్చుకోలేదు. ఇప్పుడు మీరు కావాలంటే మీ అమ్మ నాన్నలు, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా మీరు తెచ్చుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెళ్లి కొడుకు చేసే దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేను కొత్తగా దీన్ని ఏర్పాటు చేసి, మీరు పూర్తిగా పాత మ్యారేజ్ డేట్ యొక్క ప్రభావాన్ని ఖచ్చితంగా మర్చిపోవాలి. అవన్నీ కూడా కరెక్ట్ ప్లాన్ చేసి మీకు నేను చేయడం జరుగుతుంది. ఈసారి మాత్రము మాకు జరిగినంత దానికన్నా కూడా 1000 రెట్లు నేను చేద్దాం అనుకుంటున్నాను, తక్కువ ఫీజుతో. మీరు చూసుకొని కరెక్ట్గా
మీ యొక్క ప్లాన్స్ని చేసుకొని ఖచ్చితంగా ఈ మ్యారేజ్ డేట్ని మీరు వినియోగించుకొని సెప్టెంబర్ 1వ తారీఖున మీరు రెడీ కాండి. అయితే మనకు ఆల్ నంబర్స్ మొబైల్ యొక్క ప్రభావము 6, 7, 8, 9 వీటి యొక్క ప్రభావము ఆల్రెడీ మనకు ముందు తెలుసు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా క్లారిటీగా తెలుసుకోవడం కోసం నేను చెప్పాను. ఎందుకంటే ఈ నంబర్స్ యొక్క ప్రభావము అనేది మన పైన ఉంటే గనక ఖచ్చితంగా మనకు బాగుంటుంది. ఈ నంబర్స్లో 1, 4, 5, 6, 9 అనేటివి మన లైఫ్కి చాలా అవసరం. అదే మాదిరిగా ఆల్ నంబర్స్ ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్స్. అందుకనే మనకు సూర్యుడు, ఎవరైనా సూర్యుడు అంటే కింగ్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. రాజు అంటే ఈ నంబర్ ఉంటే 46 నంబర్ వస్తుంది. ఇక్కడ 46 ఆల్ నంబర్స్ వస్తుంది ఈ కింగ్ నంబర్ ఉంటే కనుక. ఈ కింగ్ నంబర్ వలన లాభాలు ఏంటంటే మనకు రాజయోగం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏ పని చెయ్యి, ఒకవేళ నువ్వు ఒక మున్సిపాలిటీలో చేస్తున్నావు, నీకు ఒక మంచి పవర్ఫుల్ యొక్క ప్రమోషన్ తొందరగా వస్తుంది. లేకపోతే రకరకాలుగా నీకు చాలా విధాలుగా నీకు ప్రమోషన్ చేసి నువ్వు ఏ వృత్తిలో ఉన్నా కూడా నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకెళ్తావు. సార్ నాకు నంబర్ తీసుకోగానే నాకు ఏం కాలేదు సార్ అంటాడు ఒక ఆయన. నంబర్ తీసుకోగానే ఏమవుతుంది బాబు? ఓన్లీ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్షిప్ మనకు చాలా బాగుండాలి. కాబట్టి ఆ రిలేషన్ ఉన్నప్పుడే అంచెలంచెలుగా ఎదిగి అందరి మనల్ని పొంది సక్సెస్ వేలో ముందుకు వెళ్తావు. అది కానీ ఏం కాలే అంటే నేను ఆల్రెడీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా సక్సెస్ వే 100% నీకు లైఫ్లో ముందుకు తీసుకుపోయేది మొబైల్ నంబరే ఫస్ట్. ఆ తర్వాత ఆరా పవర్స్ కావచ్చు, మ్యారేజ్ డేట్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వేరే ఉంటాయి. మొబైల్ నంబర్ని చక్కబెట్టుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత అన్ని పవర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎవరికైనా, లేడీస్కైనా, జెంట్స్కైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, గవర్నమెంట్ ఎంప్లాయ్కైనా, పోలీస్కైనా, ఆర్మీకైనా, నేవీ, ఎనీ వన్ ఎటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఎవరికైనా సరే ఆ మొబైల్ నంబరు మంచిది ఉన్నప్పుడే మనల్ని సక్సెస్ వేలో ముందుకు తీసుకెళ్తుంది. ఇది ఖచ్చితంగా చాలా మంచి పవర్స్. అలాగే 47 నంబర్ కూడా ఆల్ నంబర్స్ ఉన్నది చాలా బాగుంటుంది. ఇక్కడ చంద్రుడు పవర్ ఏంటి? ఈయన అమ్మ లాంటి వ్యక్తి. ఇక్కడ కింగ్ పవర్ ఉంటుంది, ప్లస్ అమ్మ లాంటి మనస్తత్వం ఉండి అమ్మలాగా మనము క్యారెక్టర్ అనేది మనలో వచ్చి చేరుతుంది. సెకండ్ 3 ఎవరు? గురుడు. ఈయన ఒక టీచరు. ఈయన నాన్న, అమ్మ, టీచరు. ఇట్లా టీచరు ఈయన అంటే ఈయన ఉండడం వలన ఏం జరుగుతుంది? ఒక కమాండింగ్ పవరు, నీకు ఒక రాజకీయంలో ఉన్నావు ఉదాహరణకి, చాలా పవర్స్ ఏర్పడతాయి. అంటే అందరినీ టీచింగ్ చేసి నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను, నేను ఇట్లా రాజకీయాల్లో నుంచి ఇట్లా వస్తే నా వృత్తి ఇట్లా అని ప్రతిదీ చెప్పుకుంటాం నువ్వు. అంటే 10 మందికి నువ్వు చెప్పే యొక్క జ్ఞానం వస్తుంది, ఒక టీచింగ్ యొక్క పవర్స్ వస్తాయి. అంటే రాను మీకు ఒకటేసారి జరగదు ఇది. రాను మీలో ఆ పవర్స్ తెలుస్తాయి. ఇప్పుడు నేను ఇది వరకు ఉన్న నంబర్స్లలో వేరున్నాను. ఇప్పుడు ఈ నంబర్ మారిన తర్వాత ఒకలాగా తయారయ్యాను. అంటే మన దగ్గర ఉన్న మొబైల్ నంబరే మనల్ని మారుస్తుంది అన్నదానికి నేను చాలా ఇదిగా ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు బెబ్బే అంతే నేను. ఎందుకంటే లోపలంతా అన్నీ ఉన్నాయి కానీ బయటికి మాత్రం బెబ్బేనే. ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నా నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ నాది. అయితే అక్కడ నా సెమినారు ప్రతి మంత్లీ ఒక్కొక్కరికి వచ్చేది. అక్కడ నేను ఆ రోజు నా సెమినార్ ఉన్న టైంలో నేను వెళ్ళకపోయేటోని. కంపెనీకి CEO ఉన్నా కూడా
నేను మాట్లాడకపోయేటోని, ఎక్కువ మాట్లాడకపోయేటోని. జస్ట్ 5 మినిట్స్ ఏదో మాట్లాడి ఏదో నన్ను ఎవరో కొడతారో చంపుతారో వెనక నుంచి వచ్చి దౌడు దౌడు అన్నట్టు అలాంటి పరిస్థితి ఉన్నది నాది. కానీ పూర్తిగా భిన్నంగా మారిపోయింది ఇప్పుడు. నీ అనర్గళంగా గంటలు గంటలు ఎంత స్పీచ్ అయినా ఇవ్వగలుగుతా, ఎంతైనా మాట్లాడగలుగుతా, ఏమైనా చేయగలుగుతా. నా మొబైల్ నంబరే నన్ను మార్చింది, నా మ్యారేజ్ డేటే నన్ను మార్చింది. ఖచ్చితంగా నా ఇంట్లో ఆరా పవర్సే నన్ను మార్చాయి. ఇది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే నాకు తెలుస్తుంది పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఆరా పవర్ క్రియేట్ చేసుకోక ముందు, ఆరా పవర్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత, మొబైల్ నంబర్కు ముందు, మొబైల్ నంబర్ తర్వాత అనేది ఖచ్చితంగా వాస్తవం. అలాగే 48 ఇది తీసుకోవద్దు ఖచ్చితంగా. టోటల్ ఆల్ నంబర్స్. ఇది రాహు అండి. ఈయన సగం రాక్షసుడు, సగం దేవుడు. ఇక్కడ 49 ఇది మీకు సూట్ అయితే ఈ నంబర్ కూడా టోటల్ తీసుకోవచ్చు. ఈయన చేసే పని ఏంటంటే, రాహు మనందరికీ తెలుసు, నిన్ను ఎక్కడ ఓడిపోనివ్వడు, నిన్నెక్కడ మాట పడినివ్వడు, నిన్నెక్కడ ఇబ్బంది అస్సలు పడినియడు. ఇది చాలా వాస్తవం. ఎందుకంటే ఆ మాట పడే యొక్క పవర్ని ఇవ్వడు, మాట పడే నిన్ను డౌన్ చేసే పవర్ని ఇవ్వడు. నువ్వు అసలు ఏమాత్రం తల వంచొద్దు, నేనున్నా అన్నట్లు నీ యొక్క పవర్ని క్రియేట్ చేసి, ఒకవేళ నువ్వు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి, ఇస్తాను అని ఒక మంచి వేలో, మంచి పద్ధతిలో నిన్ను తయారయ్యేలా చేస్తాడు. అందుకనే 4 నంబరు రాహు చాలా అవసరం మనకు. ఇది లేని వాళ్ళకు కూడా చాలా భయంతో ఉంటారు. అది కూడా చూసుకోండి. కీలకమైనది మన 50 టోటల్ నంబరు చాలా మంచి పవర్ నంబరు. ఆల్ నంబర్స్లో బుధుడు. ఈయన లేకపోతే స్టార్టింగే చెప్పాను మీకు, మన ఇంట్లో, మన ఒంట్లో, మన ఫోన్లో ఈయన లేకపోతే నీకు ఏది జరగదు. ఎవరితో నీకు సంబంధాలు ఉండవు. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఏ సంబంధాలు ఉండవు, నువ్వు పోలీస్ అయినా ఏ సంబంధాలు ఉండవు. నువ్వు ఏదైనా సరే ఈ నంబరు లేకపోతే నీతో సంబంధాలు దాదాపు అంతరించిపోతుంటాయి. నువ్వు ఒంటరివాణి కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం చేస్తుంది. ఎందుకంటే బుధుడు అన్ని సమస్యలకు కారణం అనేది లేకుండా నీకు క్యారెక్టర్ని ముందుకు తీసుకోబోతుంది. అలాగే ఫైల్ ఎక్కువైనా కూడా అది ప్రాబ్లమే. 2 కన్నా ఏది ఎక్కువ ఉండకూడదు. ఇది చూసుకోండి. ఖచ్చితంగా బుధుని ఆధిపత్యం మన ఇంట్లో, మన ఒంట్లో, మన మొబైల్ నంబర్లో ఖచ్చితంగా ఉండాలి. మన బిజినెస్లో కూడా ఉండాలి. ఇది చూసుకోండి. రిలయన్స్ చూసుకోండి. ఏముంది ఇక్కడ? ఈ అంటే 5. అట్లాని అందరికీ వర్తిస్తుందా అంటే, అన్నిట్లలో ఒక అంటే పేరు పరంగా నేను మీకు చెప్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్. అది చాలా ఉన్నాయి, అట్లా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6 శుక్రుడు. ఈయన కూడా దేవతల గురువు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈయన కూడా టీచరే కాబట్టి ఈయన నుంచి కూడా చాలా నేర్చుకునేది ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా కంట్రోలింగ్ పవరు, చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈయన కూడా మనకు ఒక గురువు కాబట్టి, ఒక కోచ్ కాబట్టి ప్రతిదీ కంట్రోల్ చేస్తాడు. బుధుడు ఎంత పవర్ఫుల్, శుక్రుడు కూడా అంత పవర్ఫుల్. అందుకనే మన 1 4 5 6 9 నంబర్లో ఇవన్నీ ఎందుకు ఉండాలన్నది నేను అందుకే క్లియర్గా మీకు చెప్పింది. ఎందుకంటే బుధుడు ఉన్నాడంటే శుక్రుడు ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన డబ్బు సంపాదించి పెడతాడు, ఈయన తీసుకొస్తాడు మనకి. అంటే ఈయన ప్లాన్స్ వేస్తాడు బుధుడు, ఆయన డబ్బు తీసుకొస్తాడు. ఇది ఖచ్చితంగా ఇది. నెక్స్ట్ కేతు. ఈయన ఋషి, ఒక తపస్వి, ఒక సన్యాసి, ఏదైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ 6 అంటే 51 టోటల్ ఆల్ నంబర్స్లో వస్తుంది. చాలా మంచి నంబరు. సన్యాసి అంటాం ఈయనని. ఇక్కడ టోటల్ 52 వస్తుంది. ఇది కూడా కొంతమందికి మాత్రమే పనిచేస్తుంది. అలాంటి గురువులకు పనిచేస్తుంది, వాస్తువు సంబంధించిన వాళ్ళకి పనిచేస్తుంది. ఇంకా కొంతమందికి ఎవరికైనా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి, ఒక ఋషులం అయిపోవాలి, మేము ఇలా కావాలనుకుంటున్నాం అన్నట్టు కూడా
ఈ 52 టోటల్ తీసుకోవచ్చు. నాకు ఎటువంటి బాధల బందీలు లేవద్దు, నాకు ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ వద్దు, నాకు ఏమి వద్దన్నప్పుడు ఈ 52 టోటల్ తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అంటే ఒక తపస్విని అయిపోవాలి, నేను ఒక సన్యాసి అయిపోవాలి, ఒక నాకు ఏ రిలేషన్షిప్ వద్దు అని ఆల్రెడీ మీకు ఉన్న నంబర్తో మీకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే 7 ఎండింగ్ నెంబర్ వచ్చినా 7లు ఎక్కువ ఉన్నా కూడా ఇలాంటి ప్రభావం చేపిస్తుంది. అందుకనే నేను చాలా మందిని అడిగి చూశాను కూడా, మీకు ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు ఉన్నాయి, మీకు ఇలా ఉందా అంటే అవును సార్ అన్నారు. అది చాలా అవసరము. మీరు ఇలాంటి నంబరు మనకు అన్నిటికీ నాకు సెట్ అవుతుంది, వాస్తు పండితులకు సెట్ అవుతుంది, ఆస్ట్రాలజీకి సంబంధించిన వాళ్ళకి సెట్ అవుతుంది. ఇవన్నీ మేము చేయొచ్చు, మేము తీసుకోవచ్చు ఈ నంబర్ని. కానీ మిగతా నేను చాలా బిజినెస్ నడిపించాలి, చాలా నాకు పవర్ఫుల్ ఇది కావాలన్నప్పుడు ఇలాంటి తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఎలాంటి నంబర్ తీసుకోవాలని నేను ఎట్లా ఈ 1 3 5 6 9 10 ప్లేసెస్లో ఇది ఎలా ఉండాలో కూడా నేను ఇస్తూనే ఉన్నాను నంబర్ ఆల్రెడీ. అలాగే ఇక్కడ 8 శని, ఈ 8లు ఎక్కువ ఉంటే శని ఇది 53 టోటల్ 8 వస్తుంది. కాబట్టి ఈ టోటల్ ఉన్న కూడా శని ఏం చేస్తాడు, జడ్జిమెంట్ని ఇస్తాడు. అంటే న్యాయం ఎక్కడుంది ఏంటన్నది ప్రతిదీ పాటించి డబ్బు మాత్రం వీళ్ళు సంపాదించుకోలేరు. 8 టోటల్ ఉన్న వాళ్ళు కానీ 53 టోటల్ ఉన్న కానీ ఇది చాలా బ్యాడ్. కానీ ఆ 8 నీకు కూడా అవసరం, కానీ ఒకటే అవసరం మొబైల్ నంబర్లో. ఎట్లా జడ్జిమెంట్ని ఇస్తాడు. జడ్జిమెంట్ అంటే మనలో యొక్క జడ్జిమెంట్ యొక్క క్వాలిటీస్ మనకు వస్తాయి. అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు నువ్వు ప్రతి విషయాన్ని బేరీజ్ నువ్వే వేసుకోవచ్చు. ఎవరి సలహాలు నీకు అవసరం లేదు. ఆల్ నంబర్స్ మొబైల్ నంబర్ ఉంటేనే ఇది. ఇప్పుడు ఇది డబ్బు సంపాదించడానికి కానీ ఇదేం పనికిరాదు, ఓన్లీ జడ్జిమెంట్. నీకు జడ్జిమెంట్ ఎందుకు అనవసరం లేదంటే చాలా మందికి ఇచ్చాం, ఆల్ నంబర్స్ లేకున్న నంబర్స్లో ఇచ్చాం. కానీ డబ్బు అవసరం లేని మనకు డబ్బు అవసరం కాబట్టి డబ్బుతో మాత్రమే పనిచేస్తుంది. ఇది డబ్బుతో ఏమాత్రం లింక్ ఉండదు శనికి 8కి. ఓన్లీ మనం న్యాయ నిర్ణేతలము ఏంటి, వాట్ ఈజ్ వాట్ ఏంటి అన్నది అందరికి ఉండాలి. అందుకనే ప్రతి ఒక్క మగవాళ్ళకి జెంట్స్కి ఖచ్చితంగా ఉండాలి. లేడీస్ విషయంలో అంటే కొంచెం లేకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇది. ఎందుకంటే వాళ్ళకు కూడా కావాలి అంటే కనుక మనం ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటున్నాం, అది ఇది అవుతుంది. కాకపోతే ఒకవేళ జెంట్స్ ఎవరన్నా 8 లేకుండా కానీ ఇలా 7 లేకుండా తీసుకున్న వాళ్ళు ఉంటే ఆల్ నంబర్స్ తర్వాత మీకు డబ్బు వస్తుంది కొన్ని రోజులకి. మీరు జడ్జిమెంట్ కానీ మీరు ఒక ఇది అందరితో రిలేషన్షిప్, ఇది ఋషి అనేది కూడా రిలేషన్షిప్ కూడా తీసుకొస్తాడు 7 నంబర్. అది కూడా మనం కట్ చేసుకోవాలి, లేకుంటే కట్ చేసుకొని ముందుకెళ్ళాలి, లేకుంటే మనం రిలేషన్షిప్ ఏదైనా పెట్టుకోవాలి అంటే కూడా ఈ 7 8లు కూడా చాలా అవసరం. ఏది ఎవరికి ఎలాంటిది కావాలన్నది సూచిస్తున్నాను. మీరు పెట్టుకునే డబ్బును బట్టే ఈ యొక్క మొబైల్ నంబర్ వస్తుంది. చూసుకొని ఖచ్చితంగా మంచి మొబైల్ నంబర్ తీసుకోండి. అలాగే ఇది కుజుడు చాలా కీలకం. ఈయన లేకపోతే అసలు మెయిన్గా మనకు కావాల్సింది ఎవరెవరు, 1 5 6 9 అండ్ 4 మనం ఆల్రెడీ రాసాం. వీళ్ళు ఇక్కడ కుజుడు లేకపోతే ధైర్యశాలి అనేది మనకు ఉండదు, ధైర్యం, భయపడుతుంటాం. అంటే ఈ పని చేస్తే ఏమవుతుందో, ఏమీ కాదు ఫస్ట్. అందుకనే ఈ నంబర్ లేని వాళ్ళు చాలా భయపడుతుంటారు. అమ్మాయిలు కూడా నేను చూశాను చాలా మందిని. ఇక్కడ టోటల్ 54 వస్తుంది దీనికి. ఈ టోటల్ 54 ఉన్నా కూడా బిజినెస్లో రాణించవచ్చు, ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. 99 ఉంటే అసలు నువ్వు కొట్టలేని వ్యక్తి కూడా కొన్ని రోజులకి దడేల్మని. ఒకవేళ అమ్మాయిలకు, నేను ఎక్కువ శాతం అమ్మాయిలకు ఇస్తుంటాను ఈ నంబరు, లేడీస్కి ఇస్తుంటాను. ఎందుకంటే పిరికిగా ఉండొద్దు ఎవరు, ఒక జడ్జిమెంట్ స్థాయిలో ఉండాలి, ఒక పిల్లల్ని జడ్జి చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి. చాలా మంచి పవర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి లక్కీ నంబర్ 9 వచ్చిందంటే ఖచ్చితంగా 9 టోటలే ఇస్తాను, 4 నంబర్స్. ఎందుకంటే ఆ పవర్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి. అందుకనే ఈ యొక్క క్యారెక్టర్స్ మీ అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇది వరకు కూడా చేశాను ఈ ఆల్ నంబర్స్ గురించి. అయితే ఇంత క్లారిటీగా నేను చెప్పలేదు. ఇది చూసుకోండి. ఖచ్చితంగా మన అందరికీ మంచి పవర్ఫుల్ నంబర్స్ ఉంటే మన లైఫ్ లాంగ్ నంబర్ ఇది. ఒక్కసారి ఏదో పెట్టుకొని తీసేసామని. ఆ మధ్య ఒక ఆయన ఏదో తీసుకున్న సార్ నేను అని చెప్పాడు, ఇంతమందికి ఇచ్చాను
వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. సార్ నాకు ఇది పనిచేస్తలే సార్ అని మళ్ళీ తీసుకున్నాడు, అదే అగాధంలోకి వెళ్ళిపోయాడు, అదే ప్రాబ్లంలోకి వెళ్ళిపోయాడు. కానీ నేను చెప్పినా వినలేదు. ఉంచుకోవే బాబు అంటే కూడా ఉంచుకోలేదు, తీసేశాడు. ఎందుకంటే మొబైల్ నంబరు రోజు రోజుకి ఒక స్టెప్ ఎక్కించుకుంటూ ముందుకు వెళ్తుంది, కానీ ఒకటేసారి పడేయదు. అది గుర్తించుకొని ఖచ్చితంగా ఆల్ నంబర్స్ మొబైల్ నంబర్ మనకు ఉంటే కనుక మన రోజు రోజుకు ఒక రోజు ప్రాబ్లం అవుతుంది కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, నెల కావచ్చు, కానీ నిన్ను కింద పడేయదు. ఇది వాస్తవంగా ముందుకెళ్ళండి. మీ యొక్క పర్సనల్ ఇయర్స్ కూడా చూసుకోండి. ఇది ఒక్కటే మొబైల్ నెంబరే అంతగా అని కాదు, కాకపోతే మొబైల్ నెంబర్ ఎక్కడున్నా ఖచ్చితంగా మనకు కావాలి. కాబట్టి మొబైల్ నెంబర్ మంచిది ఉంటే నిన్ను ఎక్కడ కింద పడియదు, నిన్ను ఎక్కడ ఇబ్బంది చేయదు, ఎక్కడ ప్రాబ్లమ్స్ కానివ్వదు. ఇది మాత్రం 100% వాస్తవం. 100%గా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ మీ అందరికీ. ఆల్ ద బెస్ట్, అన్లిమిటెడ్ సక్సెస్. అందరికీ ఒకరోజు మంచి మీటింగ్ పెడతాను మన వెంచర్లో. ఆ వెంచర్లో పెట్టినప్పుడు అందరు రావాలి, ఖచ్చితంగా రావాలి. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కావాలి. సక్సెస్ అవ్వబోయేటోళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు కార్లు తీసుకొని రావాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ రావాలి. కార్ వేసుకొచ్చుకున్నా కూడా కనీసం మంచి బ్యాలెన్స్తో మీరు ఖచ్చితంగా వస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.